ఓం శాంతి 26/8/2024 మధురమైన పిల్లలు, పెద్ద బాబా పెద్ద వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమనివ్వరు. కేవలం 2 పదాలను గుర్తుంచుకోండి, అల్ఫ్ మరియు బే, తండ్రి మరియు వారసత్వము. ప్రశ్న: ఆత్మిక తండ్రి యొక్క ముఖ్య కర్తవ్యమేమిటి? అందులోనే తండ్రికి ఆనందం కలుగుతుంది. జవాబు: ఆత్మిక తండ్రి యొక్క ముఖ్య కర్తవ్యము పతితులను పావనంగా చేయడము. తండ్రికి పావనంగా చేయడంలోనే ఎంతో ఆనందం కలుగుతుంది. తండ్రి పిల్లలకు సద్గతినిచ్చేందుకు, అందర్నీ సతోప్రధానంగా తయారు చేసేందుకే వస్తారు. ఎందుకంటే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. కేవలం ఒక్క పాఠాన్ని పక్కా చేసుకోండి, మేము దేహం కాదు, మేమొక్క ఆత్మ. ఈ పాఠం ద్వారానే తండ్రి స్మృతి ఉంటుంది మరియు పావనంగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రికి కూడా పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయడంలో ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. సర్వుల సద్గతిదాత ఆ ఒక్క తండ్రే, ఇంకెవరూ కాదు. ఇప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అన్నది కూడా మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. పురుషార్థం ఎక్కువగా చేయడానికి తండ్రి చెప్తున్నారు. స్మృతి యాత్ర తప్పనిసరి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. ఆ తర్వాత చదువు. మొదట భగవంతుడైన తండ్రిని స్మృతి చేయండి, ఆ తర్వాత ఈ రాజ్యాధికారం. దీని కొరకే మీకు డైరెక్షన్లు ఇస్తారు. 84 జన్మలను ఎలా తీసుకుంటారు అనేది మీకు తెలుసు. సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా అవుతారు. మెట్లు కిందకు దిగవలసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. సత్యుగం పావన ప్రపంచం. అక్కడ ఒక్కరు కూడా పతితులు ఉండరు. సత్యుగంలో ఈ విషయాలేవీ ఉండవు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడము. ఇప్పుడిక పవిత్రంగా అవ్వండి. అప్పుడే కొత్త ప్రపంచంలోకి వస్తారు మరియు రాజ్యం చేయడానికి యోగ్యులుగా అవుతారు. అందరూ పావనంగా అవ్వాల్సిందే. అక్కడ అసలు పతితులు ఉండనే ఉండరు. ఎవరైతే ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారో వారే పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయం ఒక్కటే, తండ్రిని స్మృతి చేయడం ద్వారా సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రేమీ ఎక్కువ శ్రమనివ్వరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. పదే పదే చెప్తారు. మొదట ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి, నేను దేహాన్ని కాను, నేను ఒక ఆత్మను. అంతే. పెద్ద వ్యక్తులు ఎక్కువ చదవరు, కావున 2 మాటల్లోనే వినిపించేస్తారు. పెద్ద వ్యక్తులకు శ్రమనివ్వడం జరగదు. సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా అవ్వడానికి ఎన్ని జన్మలు పట్టాయో మీకు తెలుసు. 63 జన్మలు అని అనరు, 84 జన్మలు పట్టాయి. మనం సతో ప్రధానులుగా ఉండేవారము. స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి యజమానులుగా ఉండేవారము అనైతే మీకు నిశ్చయం ఉంది కదా. సుఖధామం ఉండేది, దానిని ఆది సనాతన దేవీదేవత ధర్మం అని అంటారు. వాస్తవానికి వారు కూడా మనుషులే, కేవలం దైవీ గుణాలు కలవారిగా ఉండేవారు. ఈ సమయంలో ఆసురీ గుణాలు కల మనుషులున్నారు. అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధం జరిగిందని, అప్పుడు దేవతల రాజ్యస్థాపన జరిగిందని శాస్త్రాల్లో రాసేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మొదట అసురులుగా ఉండేవారు. తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేశారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసే యుక్తిని తెలియజేశారు. అంతేకాని అసురులు మరియు దేవతల యుద్ధం యొక్క విషయమే లేదు. దేవతల విషయంలో అహింస పరమోధర్మం అని అంటారు. దేవతలెప్పుడూ యుద్ధం చెయ్యరు. హింస యొక్క విషయం ఉండదు. సత్యుగంలో దైవీ రాజ్యంలో యుద్ధం ఎక్కడి నుండి వచ్చింది?
సత్యుగంలోని దేవతలు ఇక్కడికొచ్చి అసురులతో యుద్ధం చేస్తారా, లేక అసురులు అక్కడకు దేవతల వద్దకు వెళ్లి యుద్ధం చేస్తారా? ఇవేవీ జరగవు. ఇది పాత ప్రపంచము, అది కొత్త ప్రపంచము. మరి యుద్ధం ఎలా జరగగలదు? భక్తి మార్గంలోనైతే మనుషులు ఏది వింటే దానిని సత్యం సత్యం అని అంటూ ఉంటారు. ఎవరి బుద్ధి నడవదు. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. కలియుగంలో రాతి బుద్ధి కలవారిగా, సత్యుగంలో పారస బుద్ధి కలవారిగా ఉంటారు. ఆ రాజ్యమే పారసనాథునిది. ఇక్కడైతే రాజ్యమేదీ లేదు. ద్వాపరంలోని రాజులు కూడా అపవిత్రంగా ఉండేవారు. వారికి రత్నజడితమైన కిరీటం ఉండేది, ప్రకాశ కిరీటం ఉండేది కాదు. అనగా పవిత్రత లేదు. సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. అలాగని పైన లైట్ ఏదో నిలబడి ఉంటుందని కాదు. అలా కాదు. చిత్రాలలో పవిత్రతకు గుర్తుగా లైట్ చూపించారు. ఈ సమయంలో మీరు కూడా పవిత్రంగా అవుతారు. మీ లైట్ ఎక్కడుంది? తండ్రితో యోగాన్ని జోడించి పవిత్రంగా అవుతారని మీకు తెలుసు. అక్కడ వికారాల మాటే ఉండదు. వికారి రావణరాజ్యమే అంతమైపోతుంది. ఇక్కడిప్పుడు రావణరాజ్యం ఉందని నిరూపించేందుకు ఇక్కడ రావణుణ్ణి చూపిస్తారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తారు, కానీ అతను కాలడు. మీరు అతనిపై విజయాన్ని పొందుతారు. అప్పుడిక ఈ రావణుడు ఉండనే ఉండడు. మీరు అహింసకులు. మీ విజయం యోగబలం ద్వారా జరుగుతుంది. స్మృతియాత్ర ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలన్నీ వినాశనమవ్వనున్నాయి. జన్మ జన్మాంతరాలు అనగా ఎప్పటినుండి? వికర్మలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? మొట్టమొదటైతే ఆది సనాతన దేవీదేవత ధర్మం వారైన మీరే వచ్చారు. సూర్యవంశీయులుంటారు. ఆ తర్వాత చంద్రవంశీయులలో 2 కళలు తగ్గిపోతాయి. మళ్లీ మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి. ఎవరైతే కల్పపూర్వం సతోప్రధానంగా అయ్యారో వారే అవుతారు. అలా వస్తూ ఉంటారు. నంబర్ వారుగా అయితే ఉంటారు. మళ్లీ డ్రామానుసారంగా ఎప్పుడైతే వస్తారో అప్పుడు కూడా నంబర్ వారుగా ఇలానే వస్తారు. వచ్చి జన్మ తీసుకుంటారు. డ్రామా ఎంత విచిత్రంగా తయారు చేయబడి ఉంది. దీనిని తెలుసుకునేందుకు కూడా వివేకం కావాలి. ఏ విధంగా మీరు కిందకు దిగారో అలా ఇప్పుడు మళ్లీ పైకెక్కాలి. నంబర్ వారుగానే పాస్ అవుతారు. మళ్లీ నంబర్ వారుగా కిందకు వస్తారు. మీ లక్ష్యం, ఉద్దేశం సతోప్రధానంగా అవ్వడం. అందరూ అయితే ఫుల్ పాస్ అవ్వరు. 100 మార్కుల నుండి మళ్లీ తగ్గుతూ ఉంటుంది. అందుకే చాలా పురుషార్థం చేయాలి. ఈ పురుషార్థంలోనే ఫెయిల్ అవుతారు. సేవ చేయడమైతే సహజమే. మ్యూజియంలో మీరు ఏ విధంగా అర్థం చేయిస్తారు అన్న దానిపై ప్రతి ఒక్కరి చదువు గురించి తెలిసిపోతుంది. వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా లేదా అని హెడ్ టీచర్ చూస్తారు. లేకపోతే వారు స్వయమే వెళ్లి అర్థం చేయిస్తారు. వచ్చి సహాయం చేస్తారు. ఒకరిద్దరు గార్డులను పెట్టడం జరుగుతుంది. వారు మీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా, లేక ఎవరైనా ఏదైనా అడిగితే తికమక పడటం లేదు కదా అన్నది చూస్తారు. సెంటర్ సేవ కన్నా ప్రదర్శనీ సేవ బాగా జరుగుతుందని కూడా భావిస్తారు. ప్రదర్శనీ కన్నా మ్యూజియంలో బాగా సేవ జరుగుతుంది. మ్యూజియంలో చాలా బాగా షో చేస్తారు. అప్పుడు ఎవరైతే చూసి వెళ్తారో వారు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. ఇదైతే చివరి వరకు నడుస్తూ ఉంటుంది. ఈ గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ అన్న పదం బావుంది. ఇందులో మనుషుల పేరే లేదు. దీనిని ప్రారంభోత్సవం ఎవరు చేస్తారు? తండ్రి అన్నారు, మీరు ఎవరైనా పెద్ద వ్యక్తులతో ప్రారంభోత్సవాన్ని చేయించినట్లయితే ఆ పెద్దవారి పేరు విని ఎంతోమంది వస్తారు. ఆ ఒక్కరి వెనుక ఎంతోమంది వస్తారు. అందుకే బాబా ఢిల్లీకి రాశారు, పెద్ద పెద్ద వ్యక్తుల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముద్రించండి అని.
అది చూసి వీరి వద్దకు ఇంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తున్నారు, వీరు చాలా మంచి అభిప్రాయాలు రాశారు అని మనుషులంటారు. కావున దీనిని ముద్రించడం మంచిది. ఇందులో ఇంకే ఇంద్రజాలం మొదలైన వాటి విషయం లేదు. అందుకే బాబా రాస్తూ ఉంటారు, అభిప్రాయాల పుస్తకాన్ని తయారు చేయాలి అని. ఇక్కడ కూడా పంచిపెట్టాలి. అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ అన్న గాయనం కూడా ఉంది. అందులో అందరూ వచ్చేస్తారు. ఇది రావణ రాజ్యం, రాక్షస రాజ్యం అని అనేవారు ఎంతోమంది ఉన్నారు. మొదట ఇది ఎవరి రాజ్యమో వారికి ఆ ఆలోచన రావాలి. పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. కావున పతితత్వంలో అన్నీ వచ్చేశాయి. అందరూ ఓ పతిత పావన అని అంటారు. కావున తప్పకుండా పతితులుగా ఉన్నట్లే కదా. పతిత పావనుడు పరంపిత పరమాత్మనా లేక అన్ని నదులు కాలవలా? ఈ చిత్రాన్ని కూడా మీరు యథార్థంగా తయారు చేశారు. అమృత్సర్లో కూడా ఒక సరస్సు ఉంది. నీరంతా మురికిగా అయిపోతుంది. దానిని వారు అమృత సరస్సుగా భావిస్తారు. గొప్ప గొప్ప రాజులు మొదలైన వారు దానిని అమృతంగా భావించి ఆ సరస్సును శుభ్రం చేస్తారు. అందుకే దానికి అమృత్సర్ అన్న పేరును పెట్టారు. వాస్తవానికి అమృతమని గంగను కూడా అంటారు. ఆ నీరు ఎంత మురికిగా అయిపోతుందో ఇక చెప్పలేము. బాబా ఈ నదులు మొదలైన వాటిలో స్నానం చేశారు. నీరు చాలా మురిగ్గా ఉంటుంది. మళ్లీ అందులోంచి మట్టి తీసి పూసుకుంటారు. బాబా అనుభవజ్ఞులు కదా. శరీరం కూడా పాత అనుభవీ శరీరాన్ని తీసుకున్నారు. వీరి వంటి అనుభవజ్ఞులు ఇంకెవరూ ఉండరు. గొప్ప గొప్ప వైస్రాయ్లు, రాజులు మొదలైన వారితో కలుసుకున్న అనుభవం కూడా ఉంది. అలాగే ఒకప్పుడు జొన్నలు, సజ్జలు మొదలైనవి కూడా అమ్మేవారు. అప్పుడు చిన్నప్పుడు 4-6 అణాలు సంపాదిస్తే సంతోషపడిపోయేవారు. ఇప్పుడు చూడండి, వీరు ఎక్కడికి చేరుకున్నారు. పల్లెటూరి బాలుడు ఎలా అయ్యారో చూడండి. తండ్రి కూడా అంటారు, నేను సాధారణ తనులోకి వస్తాను. వీరికి వీరి జన్మల గురించి తెలీదు. ఏ విధంగా 84 జన్మలను తీసుకుని చివర్లో సాధారణ బాలునిగా అయ్యారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. చరిత్ర శ్రీకృష్ణుడిది లేదు, అలాగే కంసుడిది లేదు. కుండలు పగలకొట్టడం మొదలైందంతా శ్రీకృష్ణుడి చరిత్ర అవ్వదు. తండ్రి ఎంత సింపుల్గా చెప్తారో చూడండి. మధురాతి మధురమైన పిల్లలు, లేస్తూ కూర్చుంటూ మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను ఉన్నతోన్నతుడిని, సర్వాత్మల తండ్రిని. మనమందరము సోదరులమని, వారు తండ్రి అని మీకు తెలుసు. సోదరులమైన మనమందరము ఒక్క తండ్రిని స్మృతి చేస్తాము. వారు ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని అంటారు, కానీ ఏమీ తెలీదు. ఇప్పుడు తండ్రి పరిచయాన్ని ఇచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారంగా దీనిని గీతాయుగం అని అంటారు. ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. దాని ద్వారా ఉన్నతంగా అవుతారు. ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఆ తర్వాత మాట్లాడుతుంది. తండ్రి కూడా దివ్య అలౌకిక కర్తవ్యాన్ని చేయాలంటే శరీర ఆధారాన్ని తీసుకుంటారు. అర్ధకల్పం మనుషులు దుఃఖితులుగా అవుతారు, కావున పిలుస్తారు. తండ్రి కల్పంలో ఒకేసారి వస్తారు. మీరైతే పదే పదే పాత్రను అభినయిస్తారు. ఆది సనాతనమైనది దేవీదేవత ధర్మం. ఆ పునాది లేదు. వారివి కేవలం చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కావున తండ్రి కూడా అంటారు, మీరిప్పుడు ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలి. లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆది సనాతన దేవీదేవత ధర్మం. అంతేకాని హిందూ ధర్మం అంటూ ఏ ధర్మమూ లేదు. హిందూ అన్నది హిందుస్థాన్ పేరు. ఏ విధంగా సన్యాసులు బ్రహ్మమును అనగా ఆ నివాస స్థానాన్ని భగవంతుడు అనంటారో, అలాగే వీరు నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్పుకుంటారు.
ఆది సనాతనమైనది హిందూ ధర్మమేమీ కాదు. హిందువులైతే దేవతల ముందుకు వెళ్లి వారికి నమస్కరిస్తారు, మహిమను గానం చేస్తారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారే హిందువులుగా అయిపోయారు. ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి, కేవలం ఈ దేవతా ధర్మమే కనుమరుగైపోయింది. వారే పూజ్యులుగా ఉండేవారు, మళ్లీ పూజారులుగా అయి దేవతలను పూజిస్తారు. ఎంతగా అర్థం చేయించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు. అతను స్వర్గం యొక్క మొదటి యువరాజు. కావున 84 జన్మలు కూడా వారి నుండి ప్రారంభమవుతాయి. తండ్రి అంటారు, అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో నేను ప్రవేశిస్తాను. మరి తప్పకుండా దాని లెక్కను తెలియజేస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణలే నంబర్ 1లోకి వచ్చారు. కావున ఎవరైతే మొదట ఉన్నారో వారే మళ్లీ లాస్ట్లోకి వెళ్తారు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడే ఉండేవారని కాదు కదా, మిగిలిన విష్ణు వంశావళి కూడా ఉండేవారు. ఈ విషయాలు మీకు బాగా తెలుసు. వీటిని మళ్లీ మర్చిపోకూడదు. ఇప్పుడు మ్యూజియంలైతే తెరుచుకుంటూ ఉంటాయి, ఎన్నో తెరుచుకుంటాయి, ఎంతో మంది వస్తారు. ఏ విధంగా మందిరాలలోకి వెళ్లి నమస్కరిస్తారో అలాగే మీ వద్ద కూడా లక్ష్మీనారాయణల చిత్రం ఉందని గమనిస్తే భక్తులొచ్చి వారి ముందు డబ్బులు పెడతారు. మీరు చెప్తారు, ఇక్కడైతే అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది, డబ్బులు పెట్టవలసిన విషయం లేదు అని. ఇప్పుడు మీరు శివుని మందిరంలోకి వెళ్తే డబ్బులు పెడతారా? మీరు అర్థం చేయించాలి అనే లక్ష్యంతో వెళ్తారు. ఎందుకంటే మీకు వీరందరి చరిత్ర గురించి తెలుసు. మందిరాలైతే ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైనది శివుని మందిరం. అక్కడ ఇతరుల మూర్తులను ఎందుకు పెడతారు? ఎందుకంటే అన్ని విగ్రహాల ముందు డబ్బులు పెడుతూ వెళ్ళినట్లయితే సంపాదన జరుగుతుంది. మరి దానిని శివుని మందిరం అంటారా, లేక శివుని పరివారం యొక్క మందిరం అంటారా? శివ్ బాబా ఈ పరివారాన్ని స్థాపించారు. సత్యాతి సత్యమైన పరివారమైతే బ్రాహ్మణులైన మీదే. శివబాబా పరివారమైతే శాలిగ్రామాలు. మళ్లీ సోదరీ సోదరులైన మన పరివారంగా అవుతుంది. మొదట సోదరులుగా ఉండేవారము, తర్వాత తండ్రి వచ్చాక సోదరీ సోదరులుగా అవుతాము. మళ్లీ మీరు సత్యుగంలోకి వస్తారు. అక్కడ పరివారం ఇంకా పెద్దగా అవుతుంది. అక్కడ కూడా వివాహాలు జరిగితే పరివారాలు ఇంకా వృద్ధి అవుతాయి. ఇల్లు అనగా శాంతిధామంలో ఉన్నప్పుడు మనం సోదరులుగా ఉండేవారము, ఒక్క తండ్రి ఉంటారు. మళ్లీ ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ సంతానంగా సోదరీ సోదరులుగా ఉన్నాము. ఇంకే సంబంధమూ లేదు. మళ్లీ రావణ రాజ్యంలో ఎంతో వృద్ధి జరుగుతూ ఉంటుంది. తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్లీ అంటారు, మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాల భారం తొలగిపోతుంది. చదువు ద్వారా పాపాలంతమవ్వవు. తండ్రి స్మృతే ముఖ్యమైనది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఫుల్ మార్కులతో పాస్ అయ్యేందుకు మీ బుద్ధిని సతోప్రధానంగా పారసంగా తయారు చేసుకోవాలి. మంద బుద్ధి నుండి సూక్ష్మ బుద్ధి కలవారిగా అయి డ్రామా యొక్క విచిత్ర రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. రెండవ పాయింట్, ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను చేయాలి. డబల్ అహింసకులుగా అయి యోగబలం ద్వారా తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి. వరదానము, కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను, ఆశీర్వాదాలను అనుభవం చేసే కర్మయోగి భవ. కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి. కర్మయోగి ఆత్మ
సదా కర్మ మరియు యోగాన్ని కలిపి ఉంచుతారు, అనగా బ్యాలెన్స్ ఉంచేవారిగా ఉంటారు. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ను ఉంచటం ద్వారా ప్రతి కర్మలో తండ్రి ద్వారా అయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. అంతేకాక ఎవరి సంబంధ సంపర్కంలోకైతే వస్తారో వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా మంచి పని చేసినప్పుడు వీరు చాలా మంచివారు అని హృదయపూర్వకంగా వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా మంచివారు అని భావించటమే ఆశీర్వాదాలు. స్లోగన్: క్షణంలో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత అవస్థకు సమీపంగా తీసుకొస్తుంది. ఓం శాంతి.